అరే ఏంట్రా ఇది? రాట్లేదే. పేటలోంచి మినిమం వన్ మంత్ నుంచి మనం ప్లాన్ చేసుకుంటే కానీ ఆ విగ్రహం కంప్లీట్ కాదు. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిష్ వరల్డ్. సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్ రేపు మార్నింగ్ వినాయక చవితి. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 9:30 అయింది. వినాయక చవితి ముందు రోజు ఇది. అండ్ ఇప్పుడు లాగ్ ఏంటంటే ఇది మోటో లాగ్ కాదు, ఆల్రెడీ మీరు తమిళలో చూశారు కదా. సో బేగం బజార్ సైడ్ అయితే వెళ్తున్నాను ఇప్పుడు నేను. బేగం బజార్ సైడ్ అయితే వెళ్తున్నాను నేను ఇప్పుడు. అక్కడ ఏంటంటే ఇంకా ఇప్పుడు గణేష్ ఆగమనాలు జరుగుతూ ఉంటాయి కదా, చాలామంది ఇప్పుడు కొనుక్కొని తీసుకెళ్తుంటారు. హైదరాబాద్లో లాస్ట్ మినిట్ వరకు వెళ్తూనే ఉంటాయి. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇప్పటి నుంచి అక్కడికి వెళ్ళడానికి నాకు చూపిస్తుంది ట్రాఫిక్ అదంతా కూడా. వెళ్ళిన తర్వాత నా లక్క బాగుంటే ఇంకా అక్కడ విగ్రహాలు వెళ్తూ ఉంటాయి. ఏ విగ్రహాలు వెళ్తున్నాయో చూద్దామని చెప్పి వెళ్తున్నాం. జస్ట్ ఇప్పుడు మోటోలాగా అయితే చేయట్లేదు, జస్ట్ బైక్ మీద వెళ్ళిపోతున్నా. కానీ ఎందుకంటే బయట కూడా వర్షం అది వస్తూ ఉంది. సో ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం. ఈ ట్రాఫిక్లో నా వాయిస్ రావడం కష్టం, కానీ వెహికల్స్ ఈ ట్రాఫిక్ చూడండి మొత్తం. ఊరెళ్ళి వాళ్ళు ఉంటారు కదా పండక్కి. సో బస్సెస్ అన్నీ ఇక్కడ లైన్లో ఉన్నాయి. ఇంకా కేపీహెచ్ బస్ స్టాండ్ దగ్గర అరే ఏంట్రా ఇది? రాట్లేదే. గాయస్ ఇది ఘోరంగా వర్షం పడుతుంది ఇక్కడ. వర్షం చేపట్టి దోలు తీరిపోతుంది పాపం జనానికి బయట. ధూళిపేట దగ్గరలోకి వచ్చాం, అందుకనే కొంచెం విగ్రహాలు అన్నీ కనిపిస్తున్నాయి. అండ్ అదొక చోట లైటింగ్ కూడా కనిపిస్తుంది. ధూళిపేటలో డైరెక్ట్ ఓన్లీ విగ్రహాలు తయారు చేసే షాప్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తున్నాను ఇప్పుడు నేను. ఎదురుకెళ్ళి రైట్ వస్తుంది. రైట్ ఎవరు ఏరియా 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 హైదరాబాద్ ఏమంటావా అని మాకు అనిపిస్తుంది. పద పద
ఇప్పుడు తీసుకెళ్తారా? हाइट यूज करो सर हाइट इन लोगों को पसंद नहीं आए तो फिर होंगे कलगे మాట్లాడు చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు? షేక్ పెన్నాల్ అంబేద్కర్ నగర్. ఈయన ప్రెసిడెంట్. చెప్పండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? షేక్ పెన్నాల్ అంబేద్కర్. ఎన్ని రోజులు ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు? మేము దగ్గరగా 20 రోజుల కింద చెప్పినాము. వినాయకుని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నారు మండపంలో? ఇప్పుడు 30 సంవత్సరాల పైన అయిపోయింది. నాకు అర్థం కాలేదు సార్. హాయ్, దిస్ ఇస్ శివ. మేము యాక్చువల్గా షేక్ పెన్నాల్ అంబేద్కర్ నగర్ వాస్తవస్థలము. హనుమాన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్. మేము గత 20 డేస్ నుంచి ఈ విగ్రహం కోసం కంప్లీట్ మేము ప్లాన్ చేస్తున్నాం. ఈ దూర్పేటలో వచ్చి మినిమం వన్ మంత్ నుంచి మనం ప్లాన్ చేసుకుంటే కానీ ఆ విగ్రహం కంప్లీట్ కాదు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ తీసుకుంటాము. కానీ ప్రతిదీ యాంటిక్ పీస్ అనమాట. ఎట్లా అంటే మనకి ఎలా నచ్చిందో మనకు ఒక ఫోటో చూపిస్తారు, యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు దింపుతారు అనమాట. అందుకే మీకు ఎవ్రీ ఇయర్ మేము దూర్పేట తీసుకుంటాము. దిస్ ఇస్ యాంటిక్ పీస్. ఇంకేది మా 30 ఇయర్స్ కాదు, నియర్లీ 35 ఇయర్స్ ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు మండపం ఎన్ని రోజులు ప్లాన్ చేస్తున్నారు? 9 days. 9 days. అంటే ప్రెసెంట్ ఇప్పుడున్న దాన్ని బట్టి 9 days ప్లాన్ చేస్తాం. 9 days. ఫోర్త్ డే మేము నిమజ్జనం చేస్తాం. ఫోర్త్ నిమజ్జనం చేస్తున్నాము. ఎక్కడ కూడా కాదు, యాక్చువల్గా మేము మన మలకం చెరువు ఉంది కదా, దర్గా మలకం చెరువు దగ్గర మేము అక్కడ కంప్లీట్గా ఇనాగ్రేషన్ చేస్తాం. ఓకే ఓకే అన్న, బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ఆర్ యూత్ మెంబర్స్. తీసుకోండి. ఎవరికి వెళ్తున్నాయి? అరే ఏంట్రా ఇది? ఒక్క ఆగమనం అయితే చూసాం ఈరోజు. లైక్ ఆ టైపే, కానీ ఇంకా లేదంటే వేరే లైక్
తీసుకెళ్తూ ఉంటారు కదా, కొంచెం అడవుడిగా ఉంటుంది, మంచిగా ఇవన్నీ చూద్దాం అనుకుని వెళ్ళాం. కానీ వర్షం రావడం వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఈరోజు అనుకున్న ప్లాన్ అయితే అవ్వలేదు. బట్ స్టిల్ ఒక భారీ తాగాను చూసాం అక్కడ దారిలో. లైక్ తిమ్మ డప్పులతో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఒక 2-3 బ్యాచ్లు అయితే చూసాం. అది కాకుండా చాలామంది తీసుకెళ్తూ ఉన్నారండి. ఇప్పుడు వెళ్ళినా సరే ఇప్పటికీ వెళ్తూనే ఉంటారు వాళ్ళందరూ. ఓకే, బాగానే వచ్చింది. సో రేపొద్దున చూద్దాం, రేపు ఏం జరగబోతుందో కూడా చూడండి వీడియోలో. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వినాయక చవితి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. Until then, see you, take care, tata, bye bye.